గాయ్స్ ఈరోజు మళ్ళీ మరొక రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను. ఈరోజు బఠానీ కుర్మా ఎలా చేయాలో చూసేద్దాం. ఫస్ట్ మిక్సీ జార్లో సోంపు, లవంగం, పట్ట వేసుకొని అందులోనే కొంచెం కొబ్బరి, ఎర్రగడ్డ వేసుకొని అది కొంచెం గ్రైండ్ అయ్యాక టమాటో వేసుకొని అది గ్రైండ్ అయ్యాక కొత్తిమీర వేసుకోవాలి. ఇప్పుడు ఆ మసాలాని పక్కన పెట్టుకొని స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని ఆవాలు, ఉద్దిపప్పు, పచ్చిమిర్చి, కరివేపాకు వేసుకొని అది వేగాక మనం ప్రిపేర్ చేసుకున్న మసాలా వేసుకోవాలి. ఈ మసాలాలోనే మొత్తం టేస్ట్ ఉంటుంది. మసాలా ఒక 5 మినిట్స్ వేగాక మనం పచ్చి బఠానీ వేసుకోవాలి. పచ్చి బఠానీతో పాటు మనం మసాలాని బాగా వేయించాలి. నూనె తేలే వరకు మసాలాని బాగా వేయిస్తేనే పచ్చివాసన ఉండదు. అండ్ అందులోనే నేను ఒక బాయిల్ చేసిన ఆలు వేసుకొని కలుపుకొని ఇంకా సరిపడా ఉప్పు, కారం, ధనియాల పొడి, మిరప్పొడి, పసుపు పొడి వేసుకొని వాటర్ వేసుకొని ఉడికించుకోవాలి. వాటర్ వేసినాక ఒకసారి ఉప్పు చూసుకొని సరిపోతే వేసుకోవాలి. అలా ఒక 20 మినిట్స్ బాగా మీడియం ఫ్లేమ్లో ఉడికాక ఇక నేను వేడివేడి ఇడ్లీతో సర్వ్ చేసుకున్నాను. చాలా బాగా వచ్చింది. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.